గొలుసు దొంగతనాలు నరికట్టేందుకు పగడబందీ చర్యలు చేపడుతున్నామని పోలీసులు చెబుతున్నా చోరీలు మాత్రం ఆగటం లేదు. తాజాగా హైదరాబాద్ వనస్థలిపురం, వరంగల్ జిల్లా ఖాజీపేటలో గొలుసు దొంగలు రెచ్చిపోయారు. ఓ మహిళ మెడలోంచి ఆభరణాలు లాక్కెళ్లారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. ప్రత్యక్షంగా ప్రసార ద్వారా చూద్దాం. ఎక్కడ చూసినా ఈ గొలుసు దోపిడీ దొంగల అరాచకంతో కూడా మహిళలందరూ బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి తాజాగా నెలకొంటుంది. ఇవాళ ఉదయం వనస్థలిపురంలోని హైకోర్టు కాలనీలో ఓ మహిళ మెడలో నుంచి గొలుసు దొంగలు బంగారు గొలుసును లాక్కెళ్లిపోయి ఇంటి ముందర పూలు కూస్తున్నటువంటి సమయంలో వెనక వైపు నుంచి వచ్చినటువంటి ఈ దోపిడీ దొంగలు, ఈ చైన్ స్నాచర్లు ఆమె మెడలో ఉన్నటువంటి 4 తులాల బంగారు గొలుసును కూడా లాక్కెళ్లిపోయారు. ఆమె తేరుకునే లోపలే వాళ్ళు ద్విచక్ర వాహనం నుంచి పారిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడే కాకుండా వరంగల్లో కూడా ఈ చైన్ స్నాచర్లు ఆగడాలు సృష్టిస్తున్నారు. మొత్తం మీద హైదరాబాద్ నగరంలో వరుసగా గొలుసు దొంగతనాలు జరుగుతున్నాయి. నిన్న కూడా దాదాపు 10 వరకు హైదరాబాద్ నగరంలో గొలుసు దొంగతనాలు కూడా చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. నిన్ననే మహారాష్ట్ర, తెలంగాణకు చెందిన అంతర్రాష్ట్ర గొలుసు దొంగల ముఠాను పోలీసులు, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈస్ట్ జోన్, సౌత్ జోన్ పోలీసులు వలపన్ని 30 కేసుల్లో నిందితులుగా ఉన్నటువంటి 6 గొలుసు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయినప్పటికీ గొలుసు దొంగతనాలు హైదరాబాద్ నగరంలో ఆగడం లేదు. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ దాకా విస్తరించినటువంటి ఈ గొలుసు దొంగల ముఠాను ఛేదించేందుకు పోలీసులు కూడా ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేశారు. 4 జోన్ల పరిధిలోని ఈ చైన్ స్నాచర్ల కోసం ప్రత్యేక టీమును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఈ గొలుసు దొంగతనాలు ఏమాత్రం ఆగకుండా రోజు రోజుకు పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. హైదరాబాద్ నగరంలో 50% ఉన్నటువంటి ఈ మహిళలు బయటికి రావాలంటేనే, బంగారు గొలుసులతో బయటికి రావాలంటేనే ఒకంత ఆందోళన కూడా చెందాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతోంది. వీటికి ముగుతాడు వేయడానికి పోలీసులు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఏమాత్రం తగ్గడం లేదు. రోజు రోజు హైదరాబాద్ నగరంలో రోజు ఏదో ఒక ప్రాంతంలో ఈ ద్విచక్ర వాహనంపై వచ్చినటువంటి ఈ గొలుసు దొంగలు అరాచకం సృష్టిస్తున్నారు, దోపిడీలకు పాల్పడుతున్నారు. వాళ్ళని నిర్దాక్షిణ్యంగా, మహిళలను నిర్దాక్షిణ్యంగా లాగేసి వాళ్ళని గొలుసు లాకపోవడమే లక్ష్యంగా చేసుకుని మహిళల్ని కింద పడేసి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. వనస్థలిపురంలో ఇవాళ ఉదయం జరిగింది. 3 రోజుల క్రితం జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ఓ మహిళ దారి వెంట వెళ్తున్నటువంటి మహిళ మెడలో నుంచి కూడా 2 ముసుగు వీరులు దాడి చేసి ఆమెను బలవంతంగా లాగేసి బంగారు గొలుసులు కూడా లాకెళ్లారు. అయితే ఆ దోపిడీ దొంగల యొక్క సీసీటీవీ ఫుటేజ్ లో కూడా వాళ్ళ దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. ఆ దొంగల ఆచూకీ తెలిసిన వారికి 50,000 రివార్డును కూడా సిపి మహేందర్ రెడ్డి కూడా ప్రకటించారు. ఇలా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ దోపిడీ దొంగలు మాత్రం ఆగడం లేదు. ఢిల్లీ, హర్యానా నుంచి వచ్చినటువంటి ఒక ప్రత్యేక బృందం, 2 ప్రత్యేక బృందాలు హైదరాబాద్ నగరంలో దాదాపు 10 రోజుల నుంచి కూడా మకాం వేసినట్లు కూడా పోలీసులకు సమాచారం అందుతోంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నుంచి వచ్చినటువంటి ఒక ప్రత్యేక ముఠా ఈ గొలుసు దోపిడీ దొంగలను కూడా పాల్పడుతున్నట్లు కూడా తెలిసింది. వారిని నిన్ననే 6 నిందితులను కూడా పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారందరినీ కూడా సిపి మహేందర్ రెడ్డి కూడా అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ దీని ముందు కూడా మరింత పగడ్బందీగా ఈ గొలుసు దొంగలను పట్టుకోవడానికి, మహిళలకు రక్షణ కల్పించడానికి పగడ్బందీగా అన్ని జోన్ల పరిధిలోనూ ఈ చైన్ స్నాచింగ్ టీములు కూడా ఏర్పాటు చేయాలని సిపి మహేందర్ రెడ్డి కూడా ఆదేశించిన పరిస్థితి ఉంది. సిసిఎస్ లో కూడా దీనికోసం ఒక ప్రత్యేక టీమును కూడా ఏర్పాటు చేశారు. ఈ 4 బృందాలకు, ఈ చైన్ స్నాచింగ్ కోసం ఏర్పడినటువంటి బృందాలన్నిటికీ కూడా వాట్సాప్ ద్వారా అనుసంధానం చేసే విధంగా నగరంలో ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా వీరందరికీ పోలీస్ కంట్రోల్ రూమ్ కు వెంటనే సమాచారం అందించే విధంగా కూడా దానికి సమాయత్తం అవుతున్నాం. పగడ్బందీగా కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం అనే అభిప్రాయాలు కూడా నిన్న సిపి మహేందర్ రెడ్డి కూడా చెప్పారు. అయినప్పటికీ ఈ దొంగలు రెచ్చిపోతూనే ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ హైదరాబాద్ నగరంలో నకిలీ నంబర్ ప్లేట్లతో ఈ దొంగలు ద్విచక్ర వాహనంపై వెళ్తూ మహిళల మెడలో, మరియు ఒంటరిగా వెళ్తున్నటువంటి నిర్మానుష్య ప్రదేశంలో ఉన్నటువంటి కాలనీలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఈ చైన్ స్నాచర్లు ఇలాంటి దోపిడీలకు పాల్పడుతున్నారు. వారి లక్ష్యం ఒకటే, బంగారు గొలుసును లాకెళ్లిపోవడం, ఈజీగా సులభంగా డబ్బు సంపాదించాలనేటువంటి ఒక అభిప్రాయంతో ఈ దొంగలు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. త్వరలోనే వీరందరికీ ముగుతాడు వేయడానికి హైదరాబాద్ పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి అభిప్రాయాలు కూడా హైదరాబాద్ నగరవాసులు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ఎంఎస్ఎన్ తో మురళి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.